Good morning. Welcome to matrix class number 7. Yesterday we discussed a very important concept about matrix multiplication. Matrix multiplication is possible only if the number of columns in the first matrix must be equals to the number of rows in second matrix. And some examples also discussed in yesterday's class. Now, in today's class, we discuss some properties of matrix multiplication. We discuss some properties about matrix multiplication. These properties are also very important for your examinations and in other classes. Other classes means in your degree or engineering, there is a lot of concept about matrices. Of that concept, these basics are very important. So you have to see the basics and you have to see the properties of matrix multiplication. So first of all, we discuss about commutative property. Commutative property. Simply commutative property, simply it is called as commute. Here and we are commute like that. Commutative property means commute. So what is commutative property? Let A comma B be two matrices. Let A comma B be two matrices. That means A and B are be two different matrices. If AB is equal to BA, AB is not equal to BA, then commutative property holds. Kabatti, let A comma B be two matrices. AB not equal to BA for any two matrices. AB not equal to BA. అంటే ఏ కామా బి అనేవి రెండు మ్యాట్రిక్స్లు మీరు తీసుకున్నప్పుడు ఏబి ఈక్వల్ టు బిఏ అయితే కామ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టు. ఏమైతే ఏబి ఈక్వల్ టు బిఏ అవ్వాలి. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో చూడండి. కానీ మ్యాట్రిక్స్లోకి వచ్చేసరికి ఏబి ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు బిఏ. కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇది ఫస్ట్ ప్రాపర్టీ. Matrix multiplication do not commute. అంటే అర్థం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు కామ్యుటేటివ్ ప్రాపర్టీ అవ్వదు. ఏబి ఈక్వల్ టు బిఏ అయితే దెన్ ఏ కామా బి ఆర్ కామ్యూట్ అని అనొచ్చు. కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఏంటంటే ఏ కామా బి టూ మ్యాట్రిసెస్ అయితే ఏబి ఈక్వల్ టు బిఏ అయితే ఏబి ఆర్ కమ్యూట్ అని అర్థం. కానీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు కూడా డు నాట్ కమ్యూట్. అదే మ్యాట్రిక్స్ ఎడిషన్ తీసుకున్నారు అనుకోండి, ఎడిషన్ కమ్యూట్ అవుతుంది. ఎడిషన్ అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుంది. కాబట్టి మ్యాట్రిక్స్ ఎడిషన్ ఈజ్ కమ్యూట్, కానీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నెవర్ కమ్యూట్. అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ డు నాట్ ఫాలోస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు కూడా ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ. ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ. ఉదాహరణకు మీకు ఇది అర్థం అవడానికి, సపోజ్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ మీరు 2x3 అని తీసుకున్నారు. అదేవిధంగా బి అనే మ్యాట్రిక్స్ వచ్చేసి 3x3 అని తీసుకున్నాం అనుకో. ఏ అనేది ఏంటవుతుంది 2x3, బి అనేది ఏంటి 3x3. సో ఇప్పుడు ఏబి మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? ఆర్డర్ ఏబి అంటే 2x3 3x3. సో ఇందులో కాలమ్స్ ఇందులో రోస్ ఈక్వేట్ అయ్యింది. ఏ అంతా 2x3, బి అంతా 3x3. ఇది ఈక్వేట్ అయింది. కాబట్టి మల్టిప్లై అవుతుంది. ఏబి ఆర్డర్ ఎంత వస్తుంది? ఈ రెండు పోతే 2/3 అవుతుంది ఏబి ఆర్డర్. అలాగే బిఏ ఆర్డర్ చూసారనుకోండి, బిఏ చేయగలమా చూడండి. బి అంటే ఏంటి 3/3, ఏ అంటే 2x3. ఇక్కడ కాలమ్స్ రోస్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ అయినట్టు ఐడియా అవ్వలేదు. కాబట్టి
బిఏ నాట్ పాసిబుల్, బిఏని కట్టలేము. సో ఇలా ఏబి అని రెండు మ్యాట్రిక్స్ని తీసుకున్నప్పుడు ఏబి అయితే నువ్వు మల్టిప్లై చేయగలుగుతున్నావు, ఏబి కట్టగలుగుతున్నావు. కానీ బిఏ కట్టగలుగుతున్నావా? కట్టలేకపోతున్నావు. సో బిఏ కట్టలేకపోతున్నావు కాబట్టి ఏబి ఏమో ఫైండ్ అవుట్ చేస్తున్నావు, బిఏ ఫైండ్ అవుట్ చేయలేదు. అసలు బిఏ అనేది నువ్వు ఫైండ్ అవుటే చేయలేనప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఎలా అవుతుంది? సో ఏబి ఈక్వల్ టు బిఏ అయ్యి ఛాన్స్ లేదు. అందుచేత ఈ కేసు కూడా మనకేంటంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అవుతుందని చెప్పట్లేదు. అర్థమైందా? కాబట్టి ఇలా ఇంకా తీసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇంకొక కండిషన్, ఇది ఒక ఫస్ట్ కేసు. అంటే ఈ కేసులో ఏబి కట్టగలుగుతున్నాం, బిఏ కట్టలేకపోతున్నాం. కాబట్టి ఇంకా అసలు ఏబి అనేది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈ కేసులో కమ్యూట్ కాదని చెప్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఒక విషయం జాగ్రత్తగా గమనిద్దాం. సపోజ్ ఇది 3x2 ఉంది, ఇది ఎంత ఉంది? 3x2 ఉంది. బి అనేది ఏమో 2x3 ఉంది అనుకుందాం. బి అనేది 2x3 ఉంది అనుకుందాం. ఇప్పుడు ఏబి ఏం చేస్తుంది చెప్పండి నాకు? ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి కట్టాలనుకో. సో ఏ అంటే 3/2, బి అంటే 2/3. కాబట్టి చేస్తే ఇక్కడ కాలమ్స్ ఇక్కడ రోస్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఏబి ఆర్డర్ ఏమవుతుంది? నీకు 3/3 అవుతుంది. అలాగే బిఏ ఆర్డర్ కట్టామనుకో, బిఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఫస్ట్ బి వేసుకోవాలి. బి ఏంటి? 2/3, ఏ ఏంటి? 3/2. ఇప్పుడు బిఏ కట్టండి, ఇక్కడ కూడా కాలమ్స్ రోస్ ఈక్వల్గా ఉన్నాయి. ఆర్డర్ ఎంత వచ్చింది? 2/2 వచ్చింది. బిఏ ఆర్డర్ ఎంత వచ్చింది? 2/2. ఇక్కడ కాలమ్స్ ఇక్కడ రోస్ ఈక్వల్ అయినాయి, ఈ రెండు తీసేస్తే 2/2. ఏబి ఏమో 3/3 వచ్చింది, బిఏ ఈక్వల్ టు 2/2 వచ్చింది. అంటే ఇక్కడ ఏబి ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం, బిఏ కూడా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. మరి ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అవుతుందా? అసలు ఎప్పటికీ కాదు. ఎందువల్ల? ఈక్వల్ టు అవ్వాలంటే ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే మీకు ఏం చెప్పిన కాన్సెప్ట్, రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ అని చెప్పాలంటే ముందు వాటి ఆర్డర్లో సేమ్ అవ్వాలి. ఇక్కడ ఏబి ఆర్డర్ ఏంటి? 3/3, బిఏ ఆర్డర్ ఏంటి? 2/2. మరి ఏబి ఆర్డర్ 3/3, బిఏ ఆర్డర్ 2/2 అయితే ఏబి ఈక్వల్ టు బిఏ అయిందా? ఏబి ఈక్వల్ టు బిఏ అయిందా? అవలేదు కదా, ఆర్డర్లో సేమ్. కాబట్టి అసలు ఆర్డర్లే సేమ్ కానప్పుడు ఏబి ఈక్వల్ టు బిఏ లాగా అవుతుంది, అవును. అందుచేత ఇక్కడ కూడా ఏబి నాట్ ఈక్వల్ టు ఏంటి? బిఏ. అంటే ఫస్ట్ కేసులో ఏబి కట్టగలుగుతున్నావు, అసలు బిఏ కట్టలేకపోతున్నావు. కొన్ని సెకండ్ కేసులో చూస్తే ఏబి బిఏ నువ్వు కట్టగలిగినా ఏబి ఆర్డర్ వేరు, బిఏ ఆర్డర్ వేరు. అర్థమవుతుందా? సో ఈ కేసులో కూడా మనం మనం కమ్యూట్ అని చెప్పడం. ఒక్కొక్కసారి ఏబి ఆర్డర్ బిఏ ఆర్డర్ కూడా సేమ్ వస్తాయి. ఏబి కట్టగలుగుతావు, బిఏ కట్టగలుగుతావు, ఏబి ఆర్డర్ సేమ్, బిఏ ఆర్డర్ సేమ్. అప్పుడు ఏమవ్వాలి? కొన్ని ఆర్డర్ సేమ్ అయినంతలో ఈక్వల్ టు అని చెప్పలేం. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. అవి అవుతాయో లేదో చూస్తే అప్పుడు మనకి అది కంప్యూటరా కాదా అనేది చెప్పగలుగుతాం. కాబట్టి మీరు గుర్తెట్టుకోవాల్సింది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు కూడా కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవ్వదు. అంటే ఏబి ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు బిఏ. విషయం అర్థమైందా? ఏబి ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు బిఏ. మీరు గుర్తెట్టుకోవాల్సింది ఇది. రెండు మ్యాట్రిసెస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయి. ఉదాహరణకి మీకు ఇంకొక ఎగ్జాంపుల్, మీకు ఇక్కడ ఒక కేసు చూపించారు, ఇది ఒక రెండో కేసు చూపించారు. ఈ కేసులో ఏబి కట్టగలిగితే బిఏ కట్టలేకపోతున్నాం, లేదా బిఏ కట్టగలిగితే అసలు ఏబి కట్టలేవు. కాబట్టి కంప్యూట్ అవ్వవు. ఈ కేసు అంటే ఏబి బిఏ రెండూ కట్టగలుగుతున్నాం, కానీ రెండింటికి ఆర్డర్లే డిఫరెంట్ వచ్చినప్పుడు అసలు ఈక్వల్ టు అనే కాన్సెప్టే రాదు. సో అది లేదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంకొక మీకు అర్థం అవడానికి ఏ అనేది ఏదో 1 2 3 -1 అని ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు 2 3 1 2 అని ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఏ బి చేయండి మీరు. ఇదంతా 2/2, ఇది 2/2. సో ఇక్కడ కాలమ్స్ ఇక్కడ రోస్ ఈక్వల్ కాబట్టి మళ్ళీ వచ్చి 2/2 ఉంది. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఏబి కట్టగలమా లేదా? అంతే కట్టగలం. సో ఏబి కట్టు. ఏ ఇంటూ బి, ఏ అంటే 1 2 3 -1 ఏదో 2 3 1 2 మల్టిప్లికేషన్ చేయండి. అక్కడ మనం మల్టిప్లై చేయాలి. ఏ ఇంటూ బి చేయండి. ఏ ఇంటూ బి చేశారనుకోండి, ఏం చేయాలి? ఈ రో ఈ కాలం తీసుకోవాలి. 1 × 2 ప్లస్ 2 × 1, అలాగే 1 × 3 ప్లస్ 2 × 2,
ప్లస్ ఇక్కడ 3 into 2 ప్లస్ minus 1 into 1 minus 1 into 1 3 into 3 plus minus 1 into 2. So AB got 2. ఏమైంది 2 plus 2 3 plus 4 6 minus 1 9 minus 2 4 7 5 7. So 4 7 5 7 వచ్చింది. నువ్వు మళ్ళీ బిఏ కట్టు. బిఏ కట్టినా కూడా ఇది ఇంక్రీజ్ చేశారు, అది 2/2 మ్యాట్రిక్స్ అవుతుంది, కానీ ఇది రాదు. ఇది రాదంటే ఈ లోపల వచ్చినట్టు 4 7 5 7 అని రాదు, అది వేరే మ్యాట్రిక్స్ వస్తుంది. కాబట్టి ఇలాంటి చోట ఏంటి, ఏబి బిఏ రెండూ కట్టగలుగుతున్నాం, రెండింటికి ఆర్డర్ సేమ్ అవుతుంది 2/2, కానీ మ్యాట్రిక్స్ చూస్తే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండవు. అప్పుడు కూడా ఏబి నాట్ ఈక్వల్ టు ఏమవుతుంది, బిఏ. సో ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మ్యాట్రిక్స్ రెండు మ్యాట్రిక్స్లు ఏబి తీసుకున్నప్పుడు అవి ఎప్పుడూ కమ్యూట్ అవ్వవో అంటే అర్థం ఏంటి, ఏబి ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు బిఏ. అర్థమవుతుందండి, ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ అవడాన్ని ఏమంటారంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అని అంటారు. కాబట్టి కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఏంటనేది మీరు ఆల్రెడీ నోట్స్ రాసుకుని ఉన్నారు, ఒకసారి ఆ నోట్స్లో మీరు ఫాలో అవ్వండి. ఏబి నాట్ ఈ కండిషన్స్ అన్నీ కూడా చెప్పాను అందులో వరుసగా చూడండి. సో ఇది అయిపోయాక నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీ కామ్యుటేటివ్ తర్వాత వచ్చే ప్రాపర్టీ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏ కామా బి కామా సి అనేది 3 మ్యాట్రిసెస్ అయితే ఆ 3 మ్యాట్రిసెస్ ఎలాగైనా మల్టిప్లై చేసినా 3 సేమ్ వస్తాయి. అంటే అర్థం ఏంటి, ఏ ఆఫ్ బీసీ చేసినా ఏబి ఆఫ్ సి చేసినా సేమ్ అవుతాయి. అంటే దీని అర్థం ఏంటి, ముందు బి ఇంటూ సి చేసి వచ్చిన మ్యాట్రిక్స్ ఏతో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో, ఏబి 2 మల్టిప్లై చేసి వచ్చిందని సితో మల్టిప్లై చేసినా అంతే వస్తుంది. కాబట్టి ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు కూడా అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే 3 మ్యాట్రిక్స్ని ఎలా మల్టిప్లై చేసినా రిజల్ట్ సేమ్ వస్తుంది అనేది అసోసియేటివ్. ఇంతకుమించి దీని గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఇందాక కామ్యుటేటివ్ రూల్ ఏంటి, 2 మ్యాట్రిసెస్ ఉంటాయి అక్కడ, కానీ ఇక్కడ ఎన్ని మ్యాట్రిసెస్ ఉంటాయి, 3 ఉంటాయి. 2 మ్యాట్రిసెస్ ఉన్నప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు దేని ఫాలో అవ్వదు, కమ్యూట్ని ఫాలో అవ్వదు. అంటే ఏబి ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు బిఏ, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ ఆల్వేస్ ఫాలోస్ అసోసియేటివ్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఆల్వేస్ అసోసియేటివ్. అంటే ఎక్కడైనా సరే ఏ ఆఫ్ బీసీ ఈక్వల్ టు ఏబి ఆఫ్ సి అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకోటి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో చూడండి, ఏబిసి అనే 3 మ్యాట్రిక్స్ అనుకోండి, ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి, ముందు బి ప్లస్ సి యాడ్ చేసి వచ్చిందని ఏతో మల్టిప్లై చేస్తే ఎంతో కొంత వాల్యూ వస్తుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది, అవసరమైతే ఇది మల్టిప్లై చేయి ఏబి ప్లస్ ఏసి, ఏబి ప్లస్ ఏసి అంటే ఏ ఇంటూ బి చేసి ఏ ఇంటూ సి చేసి 2 యాడ్ చేస్తే వచ్చే వాల్యూకి ఇది ఈక్వల్గా ఉంటుంది. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ అంటారు. దీన్ని లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ అంటారు, దీన్ని రైట్ డిస్ట్రిబ్యూటివ్ అంటారు. ఇందువల్ల మల్టిప్లికేషన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తున్నావు కాబట్టి లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్, మల్టిప్లికేషన్ ఇక్కడ రైట్ నుంచి చేస్తున్నావు కాబట్టి ఇది రైట్ డిస్ట్రిబ్యూటివ్. సో ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి లేదా ఏ ప్లస్ బి ఆఫ్ సి ఈక్వల్ టు ఏసి ప్లస్ బీసీ, ఏదైనా ఓకే. అర్థమైందా? సో ఈ 3 మ్యాట్రిసెస్ మీద డిఫైన్ అయ్యి ప్రాపర్టీ. కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషను కామ్యుటేటివ్ లాని ఫాలో అవ్వదు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ డు నాట్ ఫాలో కామ్యుటేటివ్ ప్రాపర్టీ, బట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫాలోస్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషను అసోసియేటివ్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతాయి తప్ప కామ్యుటేటివ్ని ఫాలో అవ్వదు. అర్థమైందండి? సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, అది చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దీన్ని ఐడెంటిటీ ప్రాపర్టీ, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇది ఐడెంటిటీ ప్రాపర్టీ అంటారు. దీన్ని ఐడెంటిటీ ప్రాపర్టీ అంటారు. ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే ఏంటో చూడండి, ఇక్కడ ఐ అనేది ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n.
ఇక్కడ ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు నేను ఎదర టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చెప్పాను. మీరు జాగ్రత్తగా గమనించండి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అర్థం? ఇఫ్ ఆల్ ద ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ఆల్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. ఇప్పుడు సపోజ్ I2 అన్నారు అనుకోండి, I2 అని తీసుకున్నారు అనుకోండి, I2 అంటే అర్థం ఏంటి? ఆర్డర్ 2 అని. అప్పుడు ఇది ఏమవుతుంది? 1 0 0 1 అవుతుంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటి ఇది? ఎందువల్ల ఇది? డెఫినేషన్ మీకు చెప్పాం. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఏమో 1 అవ్వాలి, మిగిలిన అన్ని ఎలిమెంట్స్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. సో అలా ఇది I2 అంటారు, దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. I3 అంటే ఏంటవుతుంది? 3/3 కాబట్టి 1 0 0 3 rows 3 columns ఉంటాయి. 0 1 0 0 0 1 ప్రిన్సిపల్ డయాగనల్ ఇది. సో ఈ ప్రిన్సిపల్ డయాగనల్ అన్ని 1 అయ్యి మిగిలిన అన్ని ఏమైనా జీరోస్ అయ్యి, కాబట్టి ఇది I3. సో ఇలాంటివి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n, దెన్ ఫర్ ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఆఫ్ ఆర్డర్ n, నువ్వు ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ తీసుకో. సపోజ్ ఇక్కడ ఏ తీసుకున్నావు అనుకో, ఏ కూడా 2/2 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఏ 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ I2 అయితే ఏ కూడా ఏమవ్వాలి? స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ సేమ్ ఆర్డర్. కాబట్టి ఏదైనా ఒక మ్యాట్రిక్స్ని, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని నువ్వు ఈ ఐతో మల్టిప్లై చేస్తే, ఏ ఇంటూ ఐ చేస్తే లేదా ఐ ఇంటూ ఏ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ అవుతుంది. అంటే మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది. కాబట్టి ఒక మ్యాట్రిక్స్ని ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే తిరిగి అదే మ్యాట్రిక్స్ వస్తుందో మీకు అర్థమవుతుందా? ఒక మ్యాట్రిక్స్ని ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తుంటే ఇక్కడ ఐతో, ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తుంటే ఆ రిజల్ట్ ఏమవుతుంది? మళ్ళీ సేమ్ ఏ వస్తుంది. కాబట్టి ఏ ఇంటూ ఐ లేదా ఐ ఇంటూ ఏ, దాని వాల్యూ ఏమవ్వాలి? ఏ అవ్వాలి. ఇలా అయితే ఇటువంటి దాన్ని ఏమంటారు అని అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఈ ఐని ఏమంటారో ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఈ ఐని ఏమంటారమ్మా? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. కాబట్టి ఏ ఇంటూ ఐ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. మీరు గుర్తెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ తిరిగి అదే మ్యాట్రిక్స్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే I3 తీసుకుంటే ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? ఇక్కడ 3/3. సో ఏ అనేది ఏదైనా 3/3, ఇది ఎలాగైనా ఉండొచ్చు. 3/3 ఆర్డర్లో ఉన్న ఏ అనే మ్యాట్రిక్స్ని I3తో మల్టిప్లై చేస్తే మళ్ళీ రిజల్ట్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సో ఏ ఇంటూ ఐ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ అనేదాన్ని ఏమంటారంటే ఐడెంటిటీ ప్రాపర్టీ అని అంటారు. ఈ ఐనేమో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అంటారు. అర్థమైందా? కాబట్టి ఈ ఐడెంటిటీని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక మ్యాట్రిక్స్ ఏ ఉంటాయి, ఏ ఇంటూ ఏ చేసామనుకో, నథింగ్ బట్ దీన్ని ఎలా డినోట్ చేయాలి? ఏ స్క్వేర్. అలాగా ఏ ఇంటూ ఏ అనుకో, ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నావు? 3 సార్లు. కాబట్టి ఏమవుతుంది? ఏ క్యూబ్. ఇలా ఏ ఇంటూ సో ఆన్ n టైమ్స్ చేసామనుకో ఏమవుతుంది? ఏ పవర్ n టైమ్స్ అయితే ఏమో దే పవర్ n. ఇలా డినోట్ చేయాలి ఇది. సో ఒకసారి ప్రాపర్టీస్ అన్నింటి గురించి మీరు ఒక్కసారి గమనించినట్లయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవ్వదు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవ్వదు. అంటే ఏ కామా బి అనేవి 2 మ్యాట్రిక్స్లు మీరు తీసుకుంటే ఏబి ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు బిఏ, అదొక రూల్. రెండో రూల్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఏబిసి అనే 3 మ్యాట్రిసెస్ నువ్వు తీసుకున్నప్పుడు ఈ 3 మ్యాట్రిసెస్ ఎలా మల్టిప్లై చేసినా ఒకటే రిజల్ట్ వస్తుంది. అంటే ఏ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఆఫ్ సి. ఏ ఆఫ్ బీసీ ఈక్వల్ టు ఏబి ఆఫ్ సి అవుతుంది. ఇది అసోసియేటివ్. కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫాలోస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అలాగే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫాలోస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. అర్థమైందా? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఇక్కడ కూడా 3 మ్యాట్రిసెస్ ఉంటాయి. ఏబిసి అనే 3 మ్యాట్రిసెస్ ఉంటాయి. ఏవని ప్రూవ్ చేయాలి? ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి, లేదా ఏ ప్లస్ బి ఆఫ్ సి ఈక్వల్ టు ఏసి ప్లస్ బిసి. ఇవి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. తర్వాత వచ్చేది ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే ఏంటి? ఐ అనే మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n ఉంటే ఫర్ ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నా నువ్వు తీసుకుంటే అదే ఆర్డర్లో n ఆర్డర్లో
అప్పుడు ఏమవుతుంది, ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అయితే ఏ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఏ. కాబట్టి ఏదైనా ఒక మ్యాట్రిక్స్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఐడెంటిటీతో మల్టిప్లై చేస్తే తిరిగి మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది. మీకు ఉదాహరణకి ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నారు అనుకోండి, 4 కానీ 5 కానీ 6 కానీ ఇలా, ఈ 6ని ఎంతతో మల్టిప్లై చేస్తే మళ్ళీ 6 వస్తుంది అని అడిగారు అనుకోండి, 6ని ఎంత చేత మల్టిప్లై చేస్తే మళ్ళీ 6 వస్తుంది. ఎంత చేత మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 1. 6 ఇంటూ 1 ఎంత? 6. అలాగే నువ్వు ఏదో ఒక 55 తీసుకో, ఎంతతో మల్టిప్లై చేస్తే మళ్ళీ 55 వస్తుంది? 1తో. 55 ఇంటూ 1 ఎంత? 55. కాబట్టి ఆ 1 అని ఏమంటారంటే అక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు నెంబర్స్లో. ఇక్కడ మ్యాట్రిసెస్లో కూడా ఏమవ్వాలి, ఒక మ్యాట్రిక్స్కి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే దాన్ని దేంతో మల్టిప్లై చేస్తే తిరిగి అదే మ్యాట్రిక్స్ వస్తుందో దాన్ని ఐడెంటిటీ అంటారు. సో ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ని మళ్ళీ ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఏ వస్తుంది అని అంటే ఐ అనే మ్యాట్రిక్స్తో. ఏ ఇంటూ ఐ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. అర్థమైందా? సో ఇక్కడ ఐ అంటే ఏంటి? ఐడెంటిటీ అంటే ఇక్కడ ఎలా తీసుకోవాలి మ్యాట్రిక్స్? ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని 1 తీసుకుని మిగిలిన ఎలిమెంట్స్ అన్ని 0 తీసుకోవాలి. మరి ఐ ఆర్డర్ ఎలా తీసుకుంటాం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఏ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ యొక్క ఆర్డర్ 2/2 అయితే I2 తీసుకుంటాం, ఏ ఆర్డర్ 3/3 అయితే I3 తీసుకుంటాం. ఇలా అర్థమైందా? ఈ ప్రాపర్టీస్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే పరీక్షలో మీకు సపోజు ఏవో 3 మ్యాట్రిక్స్లు ABC అని ఇచ్చేస్తాడు. షో దట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫాలోస్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాడు. అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే నువ్వేమని ప్రూవ్ చేయాలి అప్పుడు? సో AB ఆఫ్ C ఈక్వల్ టు A ఆఫ్ BC అది కట్టి అది అవునని చూపించాలి. అలాగే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫాలో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాడు. A ప్లస్ B ఆఫ్ C ఈక్వల్ టు AC ప్లస్ BC అని చూపించగలగాలి. ఇలా చూపించడాన్ని మనం ఏమంటాము అని అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫాలోస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పగలుగుతాం. అర్థమైందా? కాబట్టి ఈ 4 ప్రాపర్టీలు జాగ్రత్తగా గమనించండి. చాలా సింపుల్. ఫస్ట్ది కామ్యుటేటివ్ ప్రాపర్టీ, AB నాట్ ఈక్వల్ టు BA అని చూపించడం. AB నాట్ ఈక్వల్ టు BA మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ డు నాట్ ఫాలోస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫాలోస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. కాబట్టి AB ఆఫ్ C ఈక్వల్ టు A ఆఫ్ BC. అలాగే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫాలోస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే A ఆఫ్ B ప్లస్ C ఈక్వల్ టు AB ప్లస్ AC. ఇవి చూపించడం. ఓకేనా? సో ఇంకా ఇవి అయిపోయినాయి కాబట్టి ప్రాబ్లమ్స్ దగ్గరికి వెళ్దాం. మనం ప్రాబ్లమ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం ఇప్పుడు.